కష్టకాలంలో వెన్నుతట్టి ప్రోత్సహించి కరోనా సమయంలో నా ప్రాణాలను సైతం కాపాడిన కోటంరెడ్డి బ్రదర్స్ అడుగుజాడల్లోనే నా రాజకీయ ప్రయాణమని నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గుడిపిలపాడులోని ఆయన స్వగృహంలో భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో ఉండటం జరిగిందని, నాకు రాజకీయ భిక్ష పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతుందని ప్రకటించారు. నా డివిజన్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు, మౌలాలి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కార్పొరేటర్గా ఉన్నానంటే అది గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిరెడ్డి గారి దయతో నేను కార్పొరేటర్గా గెలిచాను. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు, గిరిరెడ్డి గారు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినందుకు గాను ఈరోజు మేము రేపు ఉదయాన అందరము బయలుదేరిపోయి శ్రీధరన్న సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నాము. నాకు ఈరోజు ఈ పదవి వచ్చిందంటే అది ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు, గిరిరెడ్డి గారి పుణ్యంతోనే. ఈ రోజు అయినా ఏ రోజైనా వాళ్ళకి మేము అండగా ఉన్నాము. కాకుంటే కొద్ది గ్యాప్ వచ్చింది అంతేగాని ఈరోజు మేము వాళ్ళకి అండగా నడిచేదానికి అందరం సిద్ధంగా ఉన్నాము. రేపు పోయి పార్టీలో చేరుతున్నాము. శ్రీధరన్న సమక్షంలో పార్టీ ఆఫీస్లో శ్రీధరన్న సమక్షంలో చేరుతున్నాం. చెందాలంటే మనందరం కలిసి మనం శ్రీధరన్న అనుకుని నడవాలా, నడిచి మన డివిజన్ని అభివృద్ధి చేసుకోవాలా. అందువల్ల మనం అందరం శ్రీధరన్న కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ రేపు వచ్చి మనం శ్రీధరన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాము. 8:30కి సోమవారం 9 గంటలకి మమ్మల్ని మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కమలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీలో చేస్తామని చెప్పడం, మేము వాళ్ళు చేరమని చెప్పడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా కావాలని అనుకుంటూ ఉన్నాము. కాబట్టి అందరం కలిసి కూడా మాట్లాడుకొని రేపు పార్టీలో చేరేదానికి అందరం కూడా సమావేశం అవుతాం. టీడీపీ పార్టీ 2వ డివిజన్ కార్పొరేటర్గా మా నాన్నగారు ఈ స్థితిలో ఉండడానికి కారణం, ఆ రోజు మాకు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారు. మా నాన్న దగ్గరుండి గెలిపించింది కూడా వాళ్ళే. అంతేకాకుండా ఇక్కడికి మేము మీడియా ముఖంగా నేను అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. మా నాన్నగారు కరోనా టైంలో ప్రాణాపాయ స్థితిలో నుంచి మమ్మల్ని బ్రతికించింది కూడా ఇద్దరు ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు, ఇద్దరు మా నాన్న ప్రాణాలు కాపాడారు. కానీ మేము కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఎలక్షన్ టైంలో పోలేకపోయాము. కానీ మేము ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు వాళ్ళని జీవితాంతం వాళ్ళకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. అంతేకాకుండా ఈరోజు మేము మా కార్యకర్తలు, మా గ్రామస్తులు, మా డివిజన్ అందరూ ఈరోజు మేము మీటింగ్ పెట్టుకొని రేపు ఉదయం 9 గంటలకి ఎమ్మెల్యే గారి ఆఫీసులో పోయి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మేము మా వెనక నడిచే మా కార్యకర్తలు, గ్రామ ప్రజలందరూ కూడా డివిజన్ అభివృద్ధికి మేము శ్రీధరన్న వెంట ఉండి మా డివిజన్ అభివృద్ధి చేసుకొని మేము ఎప్పటికీ కూడా మేము శ్రీధరన్న వెంట నడుస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు వెన్నంటే ఉండి మాకు ధైర్యం చెబుతూ మాకు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, మా నాన్నకి మాకు 3 పిల్లలకు కానీ ఎప్పుడు మీరేం భయపడొద్దు నేను ఉన్నానని చెప్పి మేము ఏదన్నా పని అడిగినా కూడా మాకు వెంటనే చేస్తూ మాకు ఎప్పుడు సహకారం అందించారు. అందువల్ల కమలాకర్ రెడ్డి గారు కూడా మేము ఈ మీడియా ముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము టీడీపీలో చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డివిజన్ అభివృద్ధి చేసుకునేదానికి కూడా మా గ్రామస్తులందరూ ముందు ఎదురు చూస్తున్నారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా
NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్.